నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో అన్న క్యాంటీన్ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భోజన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై ఆరా. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు. ఫైళ్ల దాహనం పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోంది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరద్వాజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి ఆయన పరిశీలించారు. భోజనం ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం తన వంతు సహకారంగా నిధులు కేటాయిస్తానని కాంటినెంటల్ కాఫీ సంస్థ అధినేత రాజేంద్ర ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవి అనేది. అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్నా క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము. ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా. మరి ఇప్పుడు చూస్తే 5 రూపాయలకి కాఫీ టీ తాగాలంటే కూడా 20 రూపాయలు అయ్యేటువంటి ఈ రోజుల్లో 5 రూపాయలకి కడుపు నిండా 5 రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము. చాలా బాగుంది. చక్కటి భోజనం క్వాలిటీ తోటి ఇంపార్టెంట్. ఆఖరికి అంటే ఆ వాష్ బేసిన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది. చాలామంది మనం కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు. అంత నీట్గా చక్కగా చేశారు ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ, అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా అన్నదాతలు చాలామంది డబ్బులు ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పేదవాళ్ళకి, ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట ఇది ఒక వరం లాంటిదని. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ని స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కలిసి మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నరసాపురం పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వ్యాపార లావాదేవీలకు ఈ అర్బన్ బ్యాంకు మంచి అనువుగా ఉంటుందని అన్నారు. ఆకుల బాబు నిర్వహణలో బ్యాంకుల పనితీరు బాగుంటుందని, జాతీయ బ్యాంకులతో సమానంగా అన్ని సదుపాయాలు ఉంటాయన్నారు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అంటే ఒక నమ్మకానికి, ఒక విశ్వాసానికి ప్రతీకగా మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆకుల బాబు గారు మరి వాళ్ళ కుటుంబం గొల్లబ్బాయి గారి దగ్గర నుంచి ఒక నీతిగా, ఒక నిజాయితీగా, ఒక నిబద్ధతతో కూడినటువంటి కుటుంబంగా వారు బ్యాంకుల్ని ఈ రోజునే కాదు గత 10 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ప్రజలు, ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొనేటువంటి సంస్థ. అటువంటి సంస్థ ఈరోజు నరసాపురంలో ప్రారంభించుకోవడం, పర్టికులర్గా ఎవరైతే డిపాజిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక సేఫ్టీగా ప్రతిరోజు కూడా మరి వ్యాపారాలు చేసుకుని షాపులు ముగిసిన తర్వాత వాళ్ళ అమౌంట్స్ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి లేదా నేషనల్ ఇట్లా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లేనటువంటి సౌకర్యాలు కూడా మరి కొంతమేర ఇటువంటి అర్బన్ బ్యాంకుల్లో కల్పించడం ద్వారా వ్యాపారస్తులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నరసాపురం పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా అత్యంత సౌకర్యకరంగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుని ఈరోజు ప్రారంభించుకుని మరొక్కసారి ఆకుల బాబు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బీజేపీలోకి వస్తే తీసుకోమని స్పష్టం చేశారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. లక్షల కోట్లు దాచుకున్న డబ్బులు బెంగళూరు ప్యాలెస్ లో పెట్టారని, అందుకే తరచూ జగన్ అక్కడికి వెళుతున్నారని విమర్శించారు. కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నారని, కళ్లు మూసుకుంటే కోమాలోకి వెళ్లిపోతారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 5 సీట్లు కూడా రావని ఆయన దుయ్యబట్టారు. రాజకీయంలో మనుగడ గురించి, వాళ్ళ సర్వైవల్ గురించి రకరకాల పాలిటిక్స్ లో దాని మీనింగే పాలిటిక్స్. రకరకాలుగా జరగవచ్చు, జరగకపోవచ్చు, పరిస్థితులను బట్టి. ఏది ఏమైనా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అవన్నీ డబ్బులు దాచుకుని ఉన్నారు కదా ఆయన ఫుల్గా. లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? అది బెంగళూరు ప్యాలెస్ లోనే పెట్టాలి, ఇంకెక్కడైనా దాయాలి, లేదా షిప్పుల్లో అన్నా కంటైనర్లో అన్నా పెట్టాలి. మరి బెంగళూరులో ప్యాలెస్ లో అన్నీ చూసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు అప్పుడప్పుడు, తలుపులు తీసి తాళాలు తీసి. అలా బెంగళూరు మీద ఒకసారి రేట్ చేయాలి కదా. మన వాళ్ళు కామ కూర్చున్నారు. వెళ్ళి ఒక సిఐడియో, సిబిఐయో, ఏసీబీయో ఏదో ఒకటి ఉంటుంది కదా. ముందుగా రాష్ట్రంలో చేయవలసింది ఏసీబీ ఉంది కదా. ఏసీబీ ఉంది, సిఐడి ఉంది, ఇంకా సిబిసిఐడి ఉంది, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి ఇదివరకు దుర్మార్గమైన పాలన. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి సిబిఐ పైన, వాళ్ళ పైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన మళ్ళీ కేసులు పెట్టించిన ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత దుర్మార్గపు పాలన వచ్చిన వల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి, అది ఒక విప్లవం. ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో జరిగిందో అది బంగ్లాదేశ్ లో రోడ్డు మీదకి వచ్చారు. ఇక్కడ రోడ్డు మీదకి రాకుండా ఓట్ల రూపంలో చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. మాకు భారతీయ జనతా పార్టీకి మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి 11 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఏదో ఒక హోదా కనిపిస్తే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి హోదా కనిపిస్తే మాకు కూడా ఇవ్వాలి కదా. పార్టీలో ఉన్నా ఏదో హోదా అయితే ఇవ్వాలి కదా మాకు కూడా. 3 కదా మాకు. అవును, జనసేనకు ఆల్రెడీ ఆయన ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకు ఉంది, ఆయనకు హోదా ఆల్రెడీ ఉంది, మంత్రిగా ఉన్నారు. వాళ్ళకి ఎంత 11 మంది ఉన్నారు. ఇంక దాంట్లోకి వెళ్ళాలన్నా మనసు రావట్లేదు ఎవరికి. ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఇంకా కావాలంటే ఎంఐఎం ఉంది, బిఎస్పీ ఉంది, కే పాల్ గారిది ఉంది. సో ఇన్ని పార్టీలు వదిలి మళ్ళీ వైసీపీకి ఎవడు వెళ్తాడండి? దాంట్లో ఉన్నోళ్ళే పోతారు. సుమారు 26,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్, జీపీఎఫ్లు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఉంటాయి, అవన్నీ కూడా డైవర్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారో అర్థం కావట్లేదండి. బెంగళూరు ప్యాలెస్ కూడా సరిపోవు అంటే లండన్ ఎక్కడ పెట్టేశారో మరి అది అర్థం కాదు. అర్జెంట్ గా ఆయన ఫ్లైట్ కి వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేయాలి. ఫ్లైట్ లో ఇదివరకు ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ కి ఈ స్పెషల్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు పెట్టారని చెప్పి ఇదివరకు వచ్చిన ఆరోపణ. మరి అది నిజమై ఉండొచ్చేమో కూడా తెలియదు మనకి. ఫైళ్ల దహనం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. కూటమి 2.5 నెలల పాలనలో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని, హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, అల్లర్లు సర్వసాధారణమయ్యాయని అన్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఫైళ్ల దహనం పేరుతో రోజుకో ప్రహసనం చేస్తుందని ఆక్షేపించారు. వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇటీవల సీఎం చంద్రబాబు ఫైల్స్ దహనం నిందలు మొదలుపెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తోంది. ఈ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు, దహనకాండలు, అల్లర్లు, మానభంగాలు ఇలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడు కూడా లేని విధంగా అగ్నిగుండంలో మారుస్తూ ఉన్నారు. గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఇవాళ క్లియర్గా తేటతెల్లం అవుతా ఉంది. ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రొటెస్ట్ కార్యక్రమం, దేశం అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీలకి, ప్రభుత్వాలకి తెలిసే విధంగా ఇక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, దీన్ని ఆపాలి అనే కార్యక్రమంతో ఆయన ఢిల్లీలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే
దాన్ని ఇష్యూ డైవర్షన్ అంటే లోకేష్ క్లియర్గానే చెప్పాడు, రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము, రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది అలా చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు. ఏదో రకంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ సూపర్ 6 హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు. మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాల అనే కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో, ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద జల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని, ఏదైతే సిఐడి చీఫ్ని, వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట, ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే. ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ పాటికి బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు, ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇసిరారు. మరి దానికి ఏం చేసావు అని అంటే దానికి సమాధానం లేదు. పోలవరం ప్రాజెక్టు మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం. ఒక పక్కన స్పిల్వే పనులు కంప్లీట్ కాలేదు, ఇంకో పక్కనేమో 2 కాఫర్ డ్యాముల పనులు కాలేదు. కంప్లీట్ కాకుండా నేను డయాఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు. వరదలు వస్తే ఆ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది, ఆ ఏరియా అంతా కూడా కవర్స్ పడతాయని డే 1 నుంచి చెప్తానే ఉన్నాం. అది మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, కెనడా నుంచి, అమెరికా నుంచి 4 వ్యక్తులు వచ్చారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సూచనలతో, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరిగింది. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, డయాఫ్రమ్ వాల్ కట్టడంలో దానికి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. రక్షణ చర్యలు అంటే ఏంటండి? డయాఫ్రమ్ వాల్కి రక్షణ ఏంటి? ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యామ్. దానికి మెయిన్ డ్యామ్ కట్టే ముందర కాఫర్ డ్యాములు కడతారు. ఆ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఇది కట్టారు అంటే రక్షణ తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటి? కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇది కట్టారని. అంటే 2017లో 18లో ఫ్లడ్స్ వచ్చినాయి, 17లో ఫ్లడ్స్ వచ్చినాయి, 19లో ఫ్లడ్స్ వచ్చినాయి. వీళ్ళు అప్పటికే 18 కల్లా వీళ్ళు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు కదా. అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారిది కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేశారని నిందలు ఎందుకు మోపుతున్నారు? అంటే 2018లో ఫ్లడ్స్ రాలేదా? 19లో ఫ్లడ్స్ రాలేదా? అది ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరకలు పడతాయని మళ్ళీ కొత్తగా చంద్రన్న ఫైల్ నెంబర్ 2 ధవళేశ్వరం ఫైల్స్ అని తీశారు. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది బాబు? ఎవరిది నాయన? ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? ఇప్పుడు మీరు అధికారులను మార్చుకున్నారు కదా, కలెక్టర్లని, ఎస్పీలని, ఆర్డీఓల్ని, మొత్తం అందరినీ మార్చారు కదా. మరి మార్చినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు? ప్రభుత్వంలో మీరున్నారా, మేమున్నామా? ఇంకా ఇప్పటికీ మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.